హలో, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. దీనికోసం ముందు కాకరకాయలు మంచిగా వాష్ చేసుకొని ఇలా సర్కిల్స్లా కట్ చేసుకోవాలి. తర్వాత దానిలో సీడ్స్ సెపరేట్ చేసి ఆ రింగ్స్ ఒక్కటే తీసుకొని దానిలో మీ రుచికి సరిపడా పసుపు, ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దగ్గరికి కలుపుకోవాలి. తర్వాత దానిలోనే కొంచెం వరిపిండి, కొంచెం మైదాపిండి వేసి ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అయితే అక్కర్లేదు, కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి అవసరం ఉంటే. మ్యారినేట్ చేసి కాసేపు వదిలేసిన తర్వాత ఆయిల్ పెట్టుకొని మనము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవడమే. జనరల్గా కాకరకాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కర్రీస్ అవి తింటారు కదా, నాలాగా కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. చేదు పూర్తిగా పోయింది అని నేను చెప్పను, కానీ కర్రీ వాటి మీద ఇది చాలా బెస్ట్ అనమాట. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకోవడమే. ఈ కాకరకాయ ఫ్రైకి కాంబినేషన్ నేనైతే సాంబార్ చేశాను. సో సాంబార్ అయితే మంచిగా ఆనపకాయ, క్యారెట్, ముల్లంగి, ములంకాయలు అన్నీ వేసి చాలా హెల్దీ వెర్షన్లో సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ లింక్ మీకు రిలేటెడ్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేయండి. మీరు కూడా ఈ కాకరకాయ ఫ్రై సాంబార్ కాంబినేషన్ అయితే ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.